What is that story of the saree? That's why it's a suspense, no? Honestly, I'm scratching the surface. SKN Garu called me and he said that, we're doing this film and we want to cast you opposite Prabhas. And I was like, sure. How did you really get that opportunity in Raja Saab against the Indian Hercules Prabhas? I think I give full credit to the Indian Hercules Prabhas. ఫ్రెండ్ మాత్రమేనా మీరు ఇందులో రాజా సాబ్ క్యారెక్టర్ కి? See it on the 9th of Jan. What kind of a turn this Raja Saab character will really fetch you? The reason, logically speaking, just realistically, I think what Raja Saab will give me, I don't need to compare or dissect the two. Rebel star Prabhas, stylish star Allu Arjun, natural star Nani, Megastar. Chiranjeevi. That's what it is. Have you ever faced that kind of things in your career right from 2018, ever since Lover? Be it at any stage in life, they say that if you don't know what's going to happen next, there's a lot of You call yourself woman or girl? everything. It's on my mood, no? I can be all of it at once. Women empowerment in the society, or feminism, or respecting women, or the rights of women. Stay true to yourself. Don't take no for an answer. Utilize every opportunity that comes your way. She's iconic. So Shivaji spoke something about it and it went totally haywire. Realistically, it's difficult for a woman to be a woman as it is. హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. వెల్కమ్ టు మై పర్సనల్ ప్రోగ్రామ్ మై స్పెషల్ టచ్. ఇప్పుడు ఇవాళ రేపు ఎంతమందో హీరోయిన్స్ కొత్త గర్ల్స్ అందరూ కూడా సినిమా ఇండస్ట్రీలోకి వస్తున్నారు అండ్ దే ఆర్ వర్కింగ్ వెరీ హార్డ్. కెరీర్లో చాలా దీనిలో స్ట్రగుల్స్ ఉంటాయి, అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, బోల్డ్ ఎక్స్పెరిమెంట్స్ ఉంటాయి, ఛాలెంజెస్ ఉంటాయి. వాటన్నిటిని తట్టుకుని సినిమా ఇండస్ట్రీలో వాళ్ళదైన ఒక స్టార్డమ్ని సంపాదించుకోవడానికి డే అండ్ నైట్ కష్టపడతారు. వాళ్ళ పడే కష్టానికి నిజంగా మనం ఒక్కొక్కసారి డెఫినేషన్ కూడా చెప్పలేం. అలాంటి ఒక కెరీర్లో 2017లో 2018లో లవర్ అనే సినిమాతో రాజ్ తరుణ్ కాంబినేషన్గా తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి అక్కడి నుంచి రకరకాల లాంగ్వేజెస్లో ఫిల్మ్స్ చేస్తూ ఇప్పుడు మన ఇండియన్ హెర్క్యులెస్, ఇండియన్ బాహుబలి ప్రభాస్తో రేపు 9వ తారీఖున జనవరి 9న రిలీజ్ కాబోతున్న రాజా సాబ్ ముగ్గురు హీరోయిన్లో ఒక హీరోయిన్గా యాక్ట్ చేస్తున్న రిద్ధి కుమార్ ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. మీ అందరి తరఫున ఐఎమ్ జస్ట్ ఇన్వైటింగ్ హెర్ విత్ బోత్ ఆఫ్ మై హ్యాండ్స్. వెల్కమ్ అండి. Thank you, Andy. Namaskaram. Namaskaram. Thanks for having me. And first of all, I really like the introduction that you gave, that you actually want to speak to all the girls out there and help them. That's really sweet. రియల్లీ. రిద్ధి కుమార్ ఏంటి? రిద్ధి ఏంటి? వృద్ధియా? Riddhi, R. రిద్ధి ఏంటి? దాని అర్థం ఏంటి? Artham, progress. దట్స్ వాట్ ఇట్ ఈస్ నాట్ రిద్ధి, ఇట్ ఈస్ వృద్ధి. No, it is Riddhi. ఇట్ ఈస్ రిద్ధి ఏనా? Samruddhi is also progress. Yes, so Samruddhi, it's like different. Abhiruddhi, Samruddhi, Vriddhi, Abhiruddhi, Riddhi, Siddhi, all of that is related to sort of like progress. Progress, Development. But Riddhi is like, the passionately progressing growth. Riddhi. Riddhi, of course. And when పెద్దవాళ్ళు దీవించేటప్పుడు కూడా అభివృద్ధి సిద్ధి రస్తు కదా. యాక్చువల్ గా నా బర్త్ అయినప్పుడు నా అమ్మకి ఆర్ లెటర్ కావాలి, ఎందుకంటే తన చెప్పింది ఆర్ అయితే రాజయోగ్, ఓకే, రాబడి దేవి కదా. అవును. సో ఆయన కెరియర్ ఎలా ఉంది, ఆయన లైఫ్ స్టోరీ ఎలా ఉంది, రాజయోగ్ తో చాలా పీపుల్ తో షీ గॉट టు బికమ్ సక్సెస్ఫుల్. సో ఇట్స్ సెట్ కి र में राजयोग होता है. ఓకే. సో మై బ్రదర్స్ నేమ్ ఇస్ రిషబ్ అండ్ మై నేమ్ ఇస్ రిద్ధి. ఓకే.
సో రిద్ధి అని డెవలప్మెంట్ ప్రోగ్రెస్ మీరు కెరీర్లో బాగా లేదా లైఫ్లో మీకు బాగా పెద్దవాళ్ళు అవ్వాలి, గొప్పవాళ్ళు అవ్వాలి, చాలా పెద్ద రేంజ్కి వెళ్ళాలి అని తల్లి స్టార్టింగ్ అదే కదా, అంటే ఎవరి శుభకామన అయినా అదేగా, పిల్లలు పెద్దవాళ్ళు అవ్వాలి, గొప్పవాళ్ళు అవ్వాలని. మీరు బాగా ఆ పేరుకు తగ్గట్టుగా ప్రోగ్రెస్ సాధించారు అనుకుంటున్నారా? థ్యాంక్ యూ, నేను ట్రై చేస్తున్నారు. ఓకే ఓకే. బట్ ఇప్పటి వరకు నడిచిన కెరీర్ లో 2017, 2018, 2017, 2018 అప్పటి నుంచి ఇప్పటి వరకు తీసుకుంటే ఎలా అనిపించింది మీ కెరీర్? మీకు నాకు చాలా నచ్చింది, చాలా టీచ్ చేసింది. నేను అప్పుడు ఒక జస్ట్ టీనేజ్ తర్వాత when I turned 20, లవర్ అప్పుడు రిలీజ్ అయింది, అండ్ ఇన్ మై 20s is when I started my journey in this career, and it's taught me a lot. It's made me move around, go to different places, meet new people, and I love the field that I'm in. దిస్ ఇస్ అంటే చిన్నప్పటి నుంచి మీకు ఇంట్రెస్టా సినిమా ఇండస్ట్రీలోకి రావాలని? చిన్నప్పటి నుంచి నాకు ఆర్ట్ తో చాలా ఇంట్రెస్ట్ ఉంది. నాకు ఆర్ట్ సే ఎక్స్ప్రెషన్ అదే చాలా నచ్చింది. సో అప్పుడు నేను సింగింగ్, డాన్సింగ్, పెయింటింగ్, రైటింగ్, వేరే వేరే ఆర్ట్ ఫామ్స్ ట్రై చేస్తున్నాను. దాని తర్వాత నేను మోడలింగ్ చేస్తున్నాను. దాని తర్వాత నేను FTI తెలుసా మీకు, అక్కడ AD లాగా వర్క్ చేస్తున్నాను, షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నాను. సో అప్పుడు నాకు యాక్టింగ్తో ఇంట్రొడక్షన్ ఉంది, అండ్ నాకు అదే చాలా నచ్చింది. ఎందుకంటే ఐ ఫీల్ దాట్ అదే ఆర్ట్ ఎక్స్ప్రెషన్కి ఒక ఎపిటమీ ఉంది. బికాజ్ ఇది జస్ట్ నువ్వే కాదు, ఇది వేరే క్యారెక్టర్స్ ఉంది, వేరే లైఫ్ స్టోరీస్ ఉంది, వేరే ప్రొఫెషన్స్ ఉంది. సో ఎవ్రీథింగ్ యూ వాంట్ టు బీ ఇన్ ద వరల్డ్ యూ కెన్ బీ త్రూ యాక్టింగ్. సో అందుకే అంటే మీరు సంగీతం నేర్చుకున్నారు, పెయింటింగ్ నేర్చుకున్నారు, డాన్స్ నేర్చుకున్నారు, అన్ని నేర్చుకున్నారా? అవును అండి, అంటే కాదు ఇంట్రెస్ట్ అప్పుడు చిన్నప్పటి నుంచి నేను ట్రై చేస్తున్నాను. టీవీ వాచింగ్ టీవీ అండ్ డూయింగ్ సంథింగ్ ఆర్ జస్ట్ లిస్నింగ్ టు మ్యూజిక్ అండ్ సింగింగ్. సో ప్రొఫెషనల్ లేదు, కానీ నేను కథక్ నేర్చుకున్నాను. అవును. సో అలాగే సంగీతం నేర్చుకున్నారా? హిందుస్థానీ అవి లేదు, నేను ట్రై చేశాను ఒక 2 years ట్రై చేశారా? అదే ప్రాపర్ క్లాసికల్ సింగింగ్ నేర్చుకున్న, లైక్ ఐ ట్రైడ్ సమ్ క్లాసెస్, కానీ దాని తర్వాత షూటింగ్ ఉంది. సో ద క్లాసెస్ గాట్ బ్రేక్, అండ్ దెన్ గోయింగ్ బ్యాక్ అండ్ ఫోర్త్, అండ్ ఐ వాజ్ లైక్ నౌ ఐ మైట్ అగైన్. ఓకే ఓకే. బట్ మీకు ఇంట్రెస్ట్ అయితే ఉంది? అవును అండి, చాలా. ఓకే. అంటే మీరు ఇందాక నేను చాలా నేర్చుకున్నానండి, ఐ లెర్న్డ్ సో మచ్ అని చెప్పారు మీరు కదా. అవును. ఏం నేర్చుకున్నారండి ఇక్కడికి వచ్చి? I think you just learn to be. You learn everything, na? To be or not to be is the question. I would say that the moment you start in any sort of career, you're very juvenile. You don't know a lot of things. That is what you call as professionalism, I would say. And the more you work, the more you meet people, the more you understand the world out there. You learn how to be a professional. You learn what true hard work is. And I feel that till I did not see, especially other co-actors working, I thought I was working hard, and then I realized, oh, hard work is something much more and beyond that. And given the privileged job that we have, that's the least we can do. So I think those are the things that I learned. Okay. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.